నా పెళ్ళైన 8 ఇయర్స్‌లో పుట్టినరోజు కోసం అని మా ఆయన ఒక్క జత కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోవడం అనేది నేనెప్పుడు చూడలేదు. నేను బలవంతం పెట్టి కొనిపించినా అవి వేసుకోవడానికి మాత్రం అసలు టైమే సెట్ కాదు. మార్నింగ్ వేసుకున్న యూనిఫార్మ్ నైట్ వరకు అలాగే ఉంటదన్నమాట. ఇక నైట్ వచ్చిన తర్వాత ఇప్పుడేం వేసుకుంటానులే పెట్టేసే తర్వాత ఇంకెప్పుడన్నా చూద్దాం అని అంటాడు సింపుల్‌గా. ఈ రోజు మా ఆయన బర్త్‌డే. ఈసారి వెనకాల పడి వేసుకో అని అంటడానికి కూడా నేను వెనకాల లేను. నేనేమో ఇంటి దగ్గర తనేమో బోర్డర్‌లో ఉన్నారు. సో మా చిన్నోడు మాత్రం లేదు ఇవాళ డాడీ బర్త్‌డే ఖచ్చితంగా నువ్వు కేక్ చేయాల్సిందే అమ్మా అని చెప్పి పట్టుబట్టి దగ్గరుండి మరీ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో పెద్దోడు బర్త్డేకి వస్తానన్నావు, తర్వాత చిన్నోడు బర్త్డే అన్నావు, తర్వాత మన పెళ్లి రోజు అన్నావు, అన్ని స్కిప్ చేసావు. ఫైనల్ గా నీ బర్త్డే కన్నా వస్తావేమో అని నేను అనుకున్నాను. మనిషి ఎక్కడో ఉంటే ఇక్కడ బర్త్డే చేసుకోవడం ఏంటని మీకు అనిపించవచ్చు. మేము లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాం, ఎమోషనల్లీ వి స్టే టుగెదర్. వినడానికి సినిమా డైలాగ్ లో ఉంటది కానీ నిజంగా అదే నిజం. బర్త్డే నీదైనా సెలబ్రేషన్ మాత్రం నాది. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా డాడీ బర్త్డే, మా మమ్మీ కేక్ ప్రిపేర్ చేసింది. మీరు అందరు రావాలని చెప్పి వాడి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఇంటికి వచ్చారు.